మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 12వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి సాహితీ రాము ఇంటింటి ప్రచారం విస్తృతం చేశారు. అభివృద్ధి లక్ష్యం సేవే మార్గం అనే నినాదంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మనవి. రఘునందన్ రావు గారి నాయకత్వం, అంజిరెడ్డి గారి నాయకత్వం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము మాకు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు నాకు ఎలాంటి అభివృద్ధికి సహకరించలేరు కాబట్టి బీజేపీలో ఉన్నటువంటి సాహితీ రాములన్న సేవ గురించి సేవలు చేయడానికి తన అభివృద్ధి నచ్చి మేము ఇప్పుడు మళ్ళీ బీజేపీలో ఉన్నటువంటి డ్రైనేజీలు కానీ మోరీలు కానీ మన రోడ్లు కానీ స్ట్రీట్ లైట్లు కానీ ప్రజాసేవలో ఎప్పటికుండి తాగునీరు అవన్నీ సేవలు అందించుకుందామని బీజేపీలో చేరడం జరిగింది. జై శ్రీరామ్. జై సార్. నా పేరు కృష్ణగారు సార్. బృందావన్ కాలనీకి 5 సంవత్సరాలుగా కాలనీ ప్రెసిడెంట్గా ఉన్నాను. గతంలో ఉన్నటువంటి కౌన్సిలర్స్ గారు మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారు కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేటువంటివి ఏమీ చేయలేదు. నేనే సుమారుగా 6 లక్షల రూపాయలతోటి బృందావన్ కాలనీకి లైట్లు, చెట్లు, డ్రైనేజీ A to Z రోడ్ వరకు కూడా అంతా కంప్లీట్ చేయడం జరిగింది. ఎలాంటి సహకారం నాకు అందలేదు. మరి ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి సాహితీ రాములు గారి యొక్క సేవా కార్యక్రమాలను గుర్తించి మరి అటు అనాథ పిల్లలకు సేవ చేస్తున్నటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆధ్యాత్మిక సేవలను దృష్టి ఉంచుకొని మరి మిగతా కార్యక్రమాలలో కూడా ఆయన ముందంజ ఉండి ఎలాంటి పైసకు కానీ దేనికి కానీ ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్నందుకు ఆయనను నేను నచ్చి ఆయన వెంబడి వెళ్ళి ఈ బీజేపీ కౌన్సిలర్గా నిలబడ్డందుకు ఆయనకు సాయశక్తుల నేను కష్టపడి ఆయనను గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తానని చెప్తూ జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. ఇన్ఛార్జ్ అని చెప్పు. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గ మున్సిపల్ ఎన్నికల్లో 12వ వార్డుగా సాహితీ రామన్న నామినేషన్ వేయడం జరిగింది. ప్రచారంలో భాగంగా తిరుగుతున్న ఇంటింటి ప్రచారం భాగంగా ప్రతి ఓటర్ కూడా చెప్తున్నది ఏంటంటే గత కౌన్సిలర్లకు అవకాశం ఇచ్చి చూసాము, అభివృద్ధికి నోచుకోలేదు. బీఆర్ఎస్కి ఓటేసి కాంగ్రెస్కి సీట్ ఇచ్చినట్టు అయింది. అలాగే ఇప్పుడు చూస్తున్న త్రోనిలో కూడా కాంగ్రెస్ కూడా ఎక్కడ కూడా హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. మనం చూస్తున్న తెలంగాణ లోపల ప్రతి గుడి పైన గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ మన హిందూ దేవాలయ పైన చాలా దాడులు జరుగుతున్నాయి. బీజేపీకి అవకాశం ఇస్తే ఇలాంటి తప్పులు మరీ జరగకుండా, అలాగే సాహితీ రామన్న హాస్పిటల్ త్రూ ఎందరో జనాలకి సేవలు చేశాడు. అలాగే తను ఉన్న వార్డులో కూడా నా ప్రజలకు నేను ఎన్నో సేవలు చేయాలని వాళ్ళ కష్టాలను దగ్గర నుండి చూసి నేను కూడా ఒక ప్రజాప్రతినిధిని అయితే ఇంకా సేవలు మరెన్నో సేవలు చేయొచ్చని 12వ వార్డు కౌన్సిలర్గా నామినేషన్ వేయడం జరిగింది. ప్రతి ఒక్క ఓటరు గత పాలకుల పాలన చూసి సాహితీ రామన్నకు ఓటు వేసి బీజేపీని గెలిపించాలని కోరుతున్నాం. అలాగే మాకు అండగా ఎంపీ రఘునందన్ రావు గారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు వాళ్ళ సెంట్రల్ నుంచి మేము నిధులు తీసుకొచ్చి ఇప్పుడు జరుగుతున్న పాలన కూడా ఏదైనా నిధులు రావాలంటే సెంట్రల్ నుంచే. గత 2 సంవత్సరాల నుంచి నిధులు లేకపోవడం, కౌన్సిలర్ లేకపోవడం వల్లనే అభివృద్ధికి పాలుపడలేదు. కాబట్టి ఇప్పుడు బీజేపీకి అవకాశం ఇచ్చి సాహితీ రామన్నను ఓటేసి గెలిపిస్తే సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి 12వ వార్డుని అభివృద్ధికి నోచుకుంటామని 12వ వార్డు ఓటర్కి తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై బీజేపీ. 12వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా అధిష్టానం నన్ను గుర్తించి టికెట్ ఇవ్వడం జరిగింది.
టికెట్ ఇవ్వడం జరిగింది 12వ అభ్యర్థికి. ఇట్టి 12వ వార్డులో ఉన్న ఒక విషయం ఏంటంటే గత ప్రభుత్వం కానీ అంతకుముందున్న ప్రభుత్వం కానీ అంతకుముందు 30 వార్డు ఉండేది, ఇప్పుడు 12 వార్డు అయింది గత 5 ఇయర్స్ కింద. అందులో ఉన్న సమస్య ఒకటే. సమస్య ఏంటంటే మెయిన్ డ్రైనేజీ, సీసీ రోడ్లు. అందరు ఎడ్యుకేషన్ టోటల్ సంగారెడ్డిలో టోటల్ ఎంప్లాయ్మెంట్ ఏరియా, టోటల్ ఎడ్యుకేషన్ ఏరియా, టోటల్ ఫాస్ట్ ఏరియా, టోటల్ రిచెస్ట్ ఏరియా అంటే 12వ వార్డు కింద చెప్పుకోవచ్చు. అటువంటి మరి ఇంకో విధంగా ఎట్లా అంటే ఏ వెరీ అగ్లీ ఏరియా కూడా 12వ వార్డు కూడా చెప్పుకోవచ్చు. అది ఎందుకున్నదో నేను ఒక్కొక్క వార్డులో తిరుగుతుంటే కూడా ఒక్కొక్క బృందావన్ కాలనీ కానీ, మన ప్రగతి నగర్ కానీ, ఓడిఎఫ్ 1 వెంచర్ 2 వెంచర్ 2nd వెంచర్ కానీ, ఇన్నర్ రోడ్లు అయితే మరీ ఒక విలేజ్ కన్నా అధ్వానం రోడ్లు. అందులో ఉన్నది ఒకటే సమస్య. ఇక గత ప్రభుత్వం ఏం చేసిందో మరి వాళ్ళని ఎట్లా గెలిపించారో మనకు తెలియదు, కానీ గత ప్రభుత్వం అయితే వర్క్ ఏం చేయలేదు. అలా వాళ్ళకి సమస్య అంటే మేము ఒక ప్రచారంకి వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళు ఒకటే అంటారు, రోడ్ చూసి రండి సార్ అంటారు ఒకటే. అందుకని ఇప్పుడు మాకు బీజేపీ ప్రభుత్వంలో ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు. ఎంపీ గారిని, ఎమ్మెల్సీ గారిని తీసుకొచ్చి ఈ 12వ వార్డులో ఒకటే సమస్య, ఇన్నర్ సీసీ రోడ్లు, డ్రైనేజ్ ఒకటే సార్ తోటి రాము గారిని గెలిపించిన వెంటనే ఒక నెల లోపల శాంక్షనింగ్ ఇప్పిస్తా అని చెప్పించి బాధ్యత రఘునందనరావు సార్ని తొలకొచ్చి ఆ ప్రజల ముందు వాళ్ళకు వాగ్దానం ఇప్పించడం జరుగుతుంది. అలాగే నాకు 12వ వార్డు ప్రజలు అవకాశం ఇచ్చినట్టయితే 12వ వార్డుని ఒక ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దాలని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే నా పేరు రాము, నేను ఒక సామాజిక సేవలు చేస్తుంటా, అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తుంటా. ఇప్పుడు సంగారెడ్డి ప్రజలకందరికీ తెలుసు. అదే సంగారెడ్డి ప్రజలందరూ కూడా నన్ను గెలిపించాలని, 12వ వార్డు ప్రజలందరూ దీవించాలని, ఒక భారీ మెజారిటీతో గెలిపిస్తే ఆ వార్డుని నా సొంత నిధులతో కూడా కొన్ని కార్యక్రమాలు చేసి చూపిస్తానని తెలుపుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బీజేపీ.